వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూసివ్స్. సంగీతానికి భాష సరిహద్దులు లేవని ఏలూరుకు చెందిన సంగీత దర్శకుడు డాక్టర్ ఎస్పీఎస్ వాసు నిరూపించారు. దేశభక్తి గీతం వందే మాతరంను 10 రకాల సంగీత వాయిద్యాలపై కేవలం 20 నిమిషాల్లోనే అద్భుతంగా ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ప్రయోగానికి గాను ఆయన ఏకకాలంలో 3 ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నారు. సంగీతానికి భాష సరిహద్దుల భేదాలు లేవని నిరూపిస్తూ ఏలూరుకు చెందిన సంగీత దర్శకుడు ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ డాక్టర్ సయ్యద్ శ్రీనివాస పాచా సాహెబ్ అరుదైన ఘనతను సాధించారు. దేశభక్తి గీతమైన వందే మాతరంను కీబోర్డ్, తబలా, డ్రమ్స్, ఫ్లూట్, గిటార్, ప్యాడ్స్, హార్మోనియం తదితర 10 రకాల సంగీత వాయిద్యాలపై కేవలం 20 నిమిషాల్లో అద్భుతంగా ఆలపించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అద్వితీయ ప్రదర్శనను పరిశీలించిన రికార్డ్ సంస్థలు ఆయనకు ఏకకాలంలో 3 అంతర్జాతీయ వరల్డ్ రికార్డులను ప్రకటించి ఆయన కీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి. ఒక దేశభక్తి గీతాన్ని ఆధారంగా చేసుకుని ఇంతటి ఘనత సాధించడం సంగీత రంగంలోనే అత్యంత విశేషంగా నిలిచింది. నేను సంతోషంలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, మాట్లాడడం కూడా పూర్తిగా రాదు. మా అల్లుడు గారు మా సంగీత గనిని మాకు అల్లుడిగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మేము ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఈయనకి ఇన్ని అవార్డులు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత వచ్చినా ఈయన అలాగే నార్మల్ అలాగే ఉంటారు, అదే మాకు చాలా సంతోషం. మా కుటుంబం అంతా ఈ అవార్డులన్నీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు నంది స్వర్ణనంది అవార్డు ఈ 3 వరల్డ్ రికార్డులు ఒకేసారి తీసుకున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నామండి. ఈ ఇచ్చిన ప్రముఖులందరికీ మేము ఎంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనుకున్నారా మీ అల్లుడు గారు 3 వరల్డ్ రికార్డ్ కొడతారని? మేము అనుకున్నాం కానండి, ఆయన విద్య అలాంటిది. ఆయనకి తాతయ్య గారి దగ్గర నుంచి వచ్చిన విద్య అంత గొప్ప విద్య. ఆ విద్యని ఆ భగవంతుడు సక్రమదారిలో నడిపించి ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా తీసుకెళ్లాలని ఆ భగవంతుడిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్ననాటి నుంచే స్వరాలపై అపారమైన మక్కువ పెంచుకున్న ఎస్పీఎస్ వాసు గత 24 ఏళ్లుగా నిరంతర సంగీత సేవలో కొనసాగుతున్నారు. ఏలూరులోని తన అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 1500 మందికి పైగా విద్యార్థులకు కర్ణాటక సంగీతం, లైట్ మ్యూజిక్, భక్తి గీతాలు, సినీ సంగీతం వంటి పలు విభాగాల్లో ఆయన అద్భుతమైన శిక్షణ అందించారు. కేవలం వృత్తిగానే కాకుండా విలువలతో కూడిన కళగా సంగీతాన్ని నేర్పిస్తున్న ఆయన వద్ద శిక్షణ పొందిన ఎంతో మంది విద్యార్థులు నేడు ప్రతిభావంతులైన స్టేజ్ ఆర్టిస్టులుగా, మ్యూజిక్ టీచర్లుగా, వాయిద్య కళాకారులుగా స్థిరపడి ఆయన నిస్వార్థ కృషికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. నా పేరు వహీదా వాసు. నేను ఎస్పీఎస్ మ్యూజిక్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ని. సో ఎస్పీఎస్ వాసు గారు ఆయనకి సంగీతంలో ఉన్న కృషికి గాను రీసెంట్గా మరి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సో ఈ అవార్డ్స్ అంతేకాకుండా వరల్డ్ రికార్డ్స్ 3 వరల్డ్ రికార్డ్స్ ఎట్ ఎ టైం చేశారు. సో దీనికోసం ఆయన వెనకాల ఎంత కష్టపడ్డారంటే చాలా రాత్రి పగళ్ళు దానికోసం ప్రాక్టీస్ చేసేవారు. దట్టు ఆయన చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల అది ఈజీగానే రీచ్ అయ్యారని నేను చెప్తున్నాను. అండ్ వాసు గారికి ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ వల్లే ఈ అవార్డ్స్ సొంతం చేసుకోగలిగారు. డెఫినెట్గా నాకు చాలా సంతోషంగాను గర్వంగాను కూడా ఉందండి. అండ్ వాసు గారికి సంగీత సేవలో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా బాధ్యతలు పెరిగినాయి అని అనుకుంటున్నాను. అంటే ఆడవాళ్ళకి షాపింగ్ పిచ్చి ఎలాగో వాసు సార్కి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తే చాలండి దాన్ని ఖచ్చితంగా ఎలా అయినా సాధన చేసి దాని మీద ఆయన పట్టు సాధిస్తారు. నిజంగా అలాంటి కళామతల్లి ముద్దు బిడ్డ అన్నందుకు ఆయన కరెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తారనమాట ఆ నేమ్ని. సుమారుగా 1500 మందికి పైగా విద్యార్థులు నేర్చుకోవడమే కాకుండా దీన్నే జీవనోపాధిగా చేసుకున్నారండి. సో ఆ టాలెంట్గానే అమెరికా థియాలజీ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ని కూడా ప్రదానం చేశారు. ఇది నిజంగా నాకైతే చాలా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడో ఇక్కడ చేస్తున్న సేవను అక్కడ వరకు వెళ్ళింది అంటే కేవలం ఆయనకి సంగీతం పట్ల ఉన్న అభిమానం
అండ్ ఆయన సంగీతం కోసం చేసిన కృషి వల్లే ఇంత దూరం చేరుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఒక్క ఇన్స్ట్రుమెంట్ వస్తేనే చాలామంది చాలా ప్రౌడీగా ఉండడం, రకరకాలుగా బిహేవ్ చేయడం, బట్ ఈయన ఎంత ఎదిగినా అంత ఒదిగా ఉంటారు. సో నేను అది ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాను. అండ్ మా శిష్యులకు కూడా మేము అదే చెప్తాము, ఎంత విద్య ఉన్నా ఆ విద్యకు తగ్గట్టు వినయం ఉంటేనే మీరు గుర్తింపబడతారన్న విషయం మేము పిల్లలకు కూడా ఎప్పుడు నేర్పిస్తామండి. దట్టు మాకు దొరికిన విద్యార్థులు కూడా అలాంటి వాళ్ళే చక్కగా నేర్చుకుంటున్నారు. ఇంకా మరెన్నో అవార్డ్స్ వాసు సార్కి రావాలి, దానికి తగ్గ కృషి ఆయన చేస్తూనే ఆయన ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకేసారి 10 వాయిద్యాలతో చేసిన ఈ అరుదైన ప్రయోగానికి గాను వాసుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్, జూనియర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కాయి. ఈ ఘనతతో పాటు ఆయన ప్రతిభకు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా వరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వర్ణ నంది అవార్డుతో పాటు అమెరికన్ థియలాజికల్ యూనివర్సిటీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ను సైతం అందుకున్నారు. ఈ పురస్కారాలు తనపై బాధ్యతను మరింత పెంచాయని, సరైన ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ స్థాయిలోని చిన్నారులు సైతం ప్రపంచ స్థాయికి ఎదగగలరని ఆయన స్పష్టం చేస్తున్నారు. నా పేరు ఎస్పిఎస్ వాసు. నేను గూటాలలో మా తాతగారు అనేటువంటి సయ్యద్ పాచా సాహెబ్ గారి దగ్గర చిన్ననాటి నుండి సంగీతం నేర్చుకుంటూ ఆయన దగ్గరే పెరిగి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమందికి సంగీత విద్యాబోధన ఆయన చెప్పడం నేను చూస్తూ పెరిగినటువంటి విధానాల్లో నేను కూడా ఒక మంచి సంగీత కళాకారుడిగా, అలాగే సంగీత ఆచార్యగా నేను ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మరి తాతగారు దగ్గర మ్యూజిక్లో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు నేర్చుకుని యూనివర్సిటీ ద్వారా ఆ కోర్సులు కంప్లీట్ చేసి తాతగారు పరమపదించిన తర్వాత ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన పేరున ఏలూరులో ఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీ అనే మ్యూజిక్ సంస్థను స్థాపించి 2002లో స్థాపించానండి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతోమంది శిష్యులను సంగీత కళాకారులుగా తీర్చిదిద్దేటువంటి మంచి భాగ్యం నాకు కలిగింది. సో సుమారు 1500లకు పైగా సంగీత కళాకారులను, అంటే సంగీతాన్ని జీవనోపాధిగా తీసుకుని ఈరోజు సంగీతం మీద బ్రతుకు తెరువని వారు ఎంచుకునే విధంగా తయారు చేసేటువంటి అదృష్టం నాకు దక్కింది. సో ఈ విధంగా కళామ తల్లి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నేను మా తాతగారి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తున్నాను. అలానే నా శిష్యులను తయారు చేయడంతో పాటు నేను కూడా నా కెరీర్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కోటి గారు, జేసుదాస్ గారు, రమణ గోగుల్ గారు, ఇలా డిఫరెంట్ సంగీత కళాకారులతో, గొప్ప లెజెండ్స్ అందరితో కూడా పనిచేసినటువంటి అనుభవంతో ఏలూరులో రికార్డింగ్ థియేటర్ స్థాపించి మరి స్థానికంగా మంచి టాలెంట్ ఉన్నటువంటి గాయకులను ప్రోత్సహిస్తూ, అలాగే రచయితలు వాళ్ళ యొక్క రచనలకి సంగీతాన్ని ఇస్తూ సుమారు 500 పైగా ఆల్బమ్స్కి సంగీత రూపకల్పన చేస్తూ ఒక సంగీత దర్శకుడిగా నా కెరీర్ని కొనసాగిస్తూ, అలాగే సంగీత సేవలో ఎంతోమందిని విద్యార్థులను సంగీత కళాకారులుగా తయారు చేస్తూ నేను నా ప్రస్థానాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. సో నేను 2006 నుంచి బాలు గారి దగ్గర పాడాలని ఉంది, పాడుతా తీయగా, అలాగే జీ సరిగమ వంటి టీవీ కార్యక్రమాల్లో సహవాద్య కళాకారుడిగా నేను పనిచేశాను. అలానే ఆల్ ఇండియా రేడియోలో కీబోర్డ్ అండ్ ఫ్లూట్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ మ్యూజిక్ కంపోజర్గా కూడా గ్రేడ్ సంపాదించానండి. సో వీటితో పాటు మరి ఎన్నో పురస్కారాలు, అవార్డ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఉగాదికి 2026లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. నేను చేసినటువంటి సంగీత సేవను గుర్తించి ది డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు నాకు గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది. అలానే ఖమ్మం నుండి మన తెలంగాణ రాష్ట్రం నుంచి స్వర్ణనంది పురస్కారం, ఈ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలానే రీసెంట్గా ఏప్రిల్ 15వ తారీఖున నేను మల్టీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశానండి. ఆ మల్టీ ఇన్స్ట్రుమెంట్స్లో వందే మాతర గీతాన్ని 20 నిమిషాల్లో మల్టీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నేను ప్లే చేసి వరల్డ్ రికార్డ్స్
క్రియేట్ చేశాను. అది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, విశ్వం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇలా మూడు వరల్డ్ రికార్డ్స్ ఒకేసారి సాధించడం జరిగింది. సో ఈ అవార్డ్స్, ఈ ఘనతలు అన్నీ కూడా సంగీత సేవ పట్ల నాకు ఇంకా బాధ్యతను పెంచుతున్నాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ, సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, అది మన సంస్కృతి సంప్రదాయాలకు అంచెలంచెలమైన దేశభక్తికి ప్రతీక అని వాసు బలంగా నమ్ముతారు. తన తాత అడుగుజాడల్లో నడుస్తూ సంగీతాన్ని ప్రాణంగా భావించిన ఒక కళాకారుడు ఈ స్థాయి గుర్తింపు పొందటం పట్ల ఏలూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలతో భారతీయ సంగీత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటాలని సంకల్పించిన ఎస్పీఎస్ వాసుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కళ పట్ల ఆయనకున్న అంకిత భావం ఇలాగే కొనసాగాలని, రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కర్ణాటకలోని పశ్చిమ కనుమల ఒడిలో వెలిసిన అద్భుత పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య పవిత్ర కుమారధార నదీ తీరాన కొలువై ఉన్న ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నాగారాధన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరాజైన వాసుకితో కలిసి కొలువై ఉండటం ఈ ఆలయానికున్న అత్యంత ప్రత్యేక విశిష్టత. ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కర్ణాటకలోని పశ్చిమ కనుమల ఒడిలో వెలిసిన అద్భుత పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య పవిత్ర కుమారధార నదీ తీరాన కొలువై ఉన్న ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నాగారాధన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరాజైన వాసుకితో కలిసి కొలువై ఉండటం ఈ ఆలయానికి ఉన్న అత్యంత ప్రత్యేక విశిష్టత. దక్షిణ కన్నడ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెలుస్తుంది. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం సర్పదోష నివారణ పూజలకు కూడా ప్రసిద్ధిగాంచింది. ఆలయ గర్భగుడిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, వాసుకి, ఆదిశేషుడు ఒకే దివ్య రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. గర్భాలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం మహాభిషేకం, పంచామృతాభిషేకం, అలంకార పూజలు ఘనంగా జరుగుతాయి. ప్రత్యేక సందర్భాలలో సహస్రనామార్చనలు, నాగపూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది సర్పదోష నివారణ. జాతకంలో కాళ సర్పదోషం, రాహుకేతు దోషాలు, సంతానలేమి, వివాహంలో అడ్డంకులు ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే తక్షణ ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ ప్రముఖంగా 3 రకాల సర్పదోష పూజలు నిర్వహిస్తారు. ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కార పూజ, నాగప్రతిష్ఠ మహాపూజలను ఇక్కడ ప్రత్యేకంగా జరుపుతారు. ఈ ప్రాంత విశిష్టతతో పాటు ఇక్కడున్న పవిత్ర బిల ద్వారానికి గొప్ప చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. కుకేలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కొంత దూరంలో ఉన్న బిలద్వారం వద్ద ప్రస్తుతం నేనున్నాను. ఈ బిలద్వారంలోనే సర్పరాజైన వాసుకి తలదాచుకుందని చెప్పి కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. గరుక్మంతుడు సర్పాలను మొత్తం కూడా వేటాడుతున్న సమయంలో ఈ వాసుకి, శివునికి పరమ భక్తుర అయిన వాసుకి సర్పం ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ బిలద్వారంలో దాక్కుని గరుక్మంతుడి నుంచి రక్షించాలని శివుని కోసం కూడా తపస్సు చేసిందని చెప్పి ఈ బిలద్వారం ద్వారానే తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై కూడా తనకు వరం ఏం కావాలనో కూడా కోరుకోమనడంతో తనని గరుక్మంతుడి నుంచి రక్షించాలని చెప్పి కోరుకోవడంతో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతానికి వచ్చి తనను రక్షిస్తాడని చెప్పి కూడా శివుడు వరం ఇవ్వడంతో కుమారస్వామి రాక్షసులను సంహరించుకుంటూ ఈ ప్రాంతానికి రావడం, ఆ సమయంలో వాసుకి సర్పం ఉన్న వరాన్ని సుబ్రహ్మణ్య స్వామికి చెప్పడంతో అప్పటి నుంచి కూడా ఈ వాసుకి సర్పం మీద నేను నీ వద్దనే ఉంటూ కూడా గరుక్మంతుడి నుంచి రక్షిస్తానని చెప్పి ఈ ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి
కొలువయ్యారని చెప్పి కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకే ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పం మీద ఉన్నట్టుగా కూడా ఆలయంలో విగ్రహం ఉంటుంది. ఇక్కడ సర్పదోష పూజలు కూడా ఎక్కువగా చేయడం కూడా ఇది ఒక విశిష్టతగా కూడా చెబుతున్నారు. ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర ఆధ్యాత్మిక మహిమగా భావించే పవిత్ర నది కుమారధాన నది. పశ్చిమ కనుమల్లో సుందర అరణ్య ప్రాంతాల మధ్య నుంచి ప్రవహించే ఈ నది భక్తులకు పవిత్ర స్నానఘట్టంగా ప్రసిద్ధి చెందింది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనానికి ముందు కుమారధారలో స్నానం చేయటం ఆనవాయితీ. స్థల పురాణం ప్రకారం తారకాసురుణ్ణి సంహరించిన అనంతరం శ్రీ కుమారస్వామి తన ఆయుధమైన శక్తిని ఈ జలాల్లో శుద్ధి చేశాడని చెబుతారు. అందుకే ఈ నదికి కుమారధార అనే పేరు వచ్చిందట. మరో కథనం ప్రకారం పరశురాముడు కూడా ఈ నదిలో స్నానం చేసి పాప విమోచనం పొందాడని పురాణాలు పేర్కొంటాయి. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, నాగదోషాలు, సర్పదోషాల ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. ప్రకృతి అందాలు, పురాణ గాథలు, నాగదేవతల ఆరాధన ఇవన్నీ కలిసిన ఆధ్యాత్మిక కేంద్రంగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం నిలుస్తోంది. సర్పదోష నివారణకు ఆశ్రయంగా, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ దేవస్థానం దక్షిణ భారత ఆధ్యాత్మిక పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బీ-బాయ్ డాన్సింగ్ సాధారణంగా చాలా మందికి ఈ పదం వినడానికి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇదొక అద్భుతమైన డాన్స్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈ వెరైటీ డాన్స్ ఫార్మాట్లో విశాఖపట్నంకు చెందిన చైతన్య అదరగొట్టేస్తున్నాడు. తన అసాధారణ నృత్య ప్రతిభతో ఇప్పటికే ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ రివార్డులను సొంతం చేసుకుని ఎంతో మంది ప్రముఖులతో సంభాషణ పెంచుకుంటున్నాడు. బీ-బాయ్ డాన్సింగ్ సాధారణంగా చాలా మందికి ఈ పదం వినడానికి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇదొక అద్భుతమైన డాన్స్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈ వెరైటీ డాన్స్ ఫార్మాట్ లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన చైతన్య అదరగొట్టేస్తున్నాడు. తన అసాధారణ నృత్య ప్రతిభతో ఇప్పటికే ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ రివార్డులను సొంతం చేసుకుని ఎంతో మంది ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. నిజానికి బీ-బాయ్ డాన్సింగ్ ను బ్రేక్ డాన్స్ అని కూడా పిలుస్తారు. ఇదొక విలక్షణమైన స్ట్రీట్ డాన్స్. ఇది 1970వ దశకంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అప్పట్లో వేగంగా విస్తరించిన హిప్ హాప్ సంస్కృతిలో భాగంగా జన్మించింది. ఈ డాన్స్ ను మగవారు చేస్తే వారిని బీ-బాయ్స్ అని, అదే ఆడవాళ్లు చేస్తే బీ-గర్ల్స్ అని పిలుస్తారు. విశాఖపట్నంకు చెందిన ఈ యువ సంచలనం చైతన్య ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాడు. చిన్నతనం నుంచే డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం పెంచుకున్న చైతన్య బీ-బాయ్ డాన్సింగ్ ను ఎంతగానో ప్రేమించి కష్టపడి నేర్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించిన అతని తల్లి లలితా కుమారి, తండ్రి రాజేష్ చిన్నప్పటి నుంచి చైతన్యకు కొండంత ప్రోత్సాహాన్ని అందించారు. తల్లిదండ్రులు, కోచ్ ఇచ్చిన సపోర్ట్ తో చైతన్య డాన్స్ లో ఎరగదీశాడు. ఫలితంగా లెక్కలేనన్ని మెడల్స్, సర్టిఫికేట్లు, మెమంటోలు సాధించాడు. 2017 నుంచి బ్రేక్ డాన్స్ ను నేర్చుకున్నానని, నార్మల్ డాన్స్ కు దీనికి పోలిక ఉండదని అంటున్నాడు చైతన్య. 10th క్లాస్ అయిపోయి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నానండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్. బీ-బాయింగ్ అని ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండి. దాన్ని బ్రేక్ డాన్సింగ్ అని కూడా పిలుస్తారనమాట. అయితే అందులోని నేను చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అందులో విన్ అయిన మెడల్స్ ఇవి, ఇంకా సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఈ డ్యాన్స్ స్టైల్ అన్నది 2017లో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ డెస్నీ బ్రేకర్స్ అని ఇంటర్నేషనల్ డ్యాన్స్ స్కూల్ MVP కాలనీలో ఉంది వైజాగ్లో. నార్మల్ డ్యాన్స్ కన్నా చాలా డిఫరెంట్ అంకుల్. అంటే నార్మల్ డ్యాన్స్ అయితే మీకు మూవీ సాంగ్స్కి వాటికి చేస్తాం. సో అలాగే బ్రేక్ డాన్సింగ్ అన్నది టోటల్ డిఫరెంట్ అనమాట. వాటికంటూ సెపరేట్ బీట్స్ అవి ఉంటాయి. బ్రేక్ బీట్స్ అంటారనమాట అవన్నీ. పైగా నేను ఈ బ్రేక్ డాన్సింగ్ అన్నది సుహేల్ సింగ్ గిల్ అని సార్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. నేషనల్స్ ఆల్రెడీ సర్కిల్ మాస్టర్స్, బ్యాటిల్ ఆఫ్ చెన్నై, ఇంకా
ఒరిజినల్ స్ట్రీట్ డ్యాన్స్ అని ఇలా చాలా ఛాంపియన్షిప్స్లో మెడల్స్ వచ్చాయి, తర్వాత ట్రోఫీస్ వచ్చాయి, సర్టిఫికెట్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ అయితే WDSF వరల్డ్ డాన్స్ స్పోర్ట్ ఫెడరేషన్ వాళ్ళు, వరల్డ్ యూత్ డాన్స్ స్పోర్ట్ బ్రేక్ డాన్సింగ్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్లోని పార్టిసిపేట్ చేశాను 2024లోని. అయితే వరల్డ్ వైడ్గా 250 మెంబర్స్ పార్టిసిపెంట్స్లో నా ర్యాంకింగ్ అన్నది 122 వచ్చింది వరల్డ్ వైడ్గా. ఇండియా నుంచి 4 పీపుల్ వెళ్ళారు, వాళ్ళు నాకు ఫస్ట్ వచ్చింది. స్కూల్ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేసేవారు సార్. పైగా ఎప్పుడైనా కాంపిటీషన్స్ కానీ వెళ్తే అక్కడ మిస్ అయిన క్లాసెస్ అన్నీ కూడా మళ్ళీ చెప్పేవారు, ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేవారు. ఇప్పుడు ఇంటర్ కైట్స్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అంకుల్. యూత్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని గోల్స్. తమ కొడుకు బీబాయ్ డాన్సింగ్ లో ఇంతగా రాణించడం పట్ల తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య డాన్స్ లో ఎలా రాణిస్తాడో చదువులోనూ అదే రీతిలో ముందుంటున్నాడని తల్లి లలితా కుమారి చెబుతోంది. చైతన్య అండి, పంటకోటి చైతన్య. చాలా సంతోషంగా ఉందండి. ఎవరికి లేనంత ఆనందం మాకే ఉంది. అందరూ గోల్ పెట్టేస్తున్నారు. మాకేంటంటే మీ పిల్లలు బాగా చదువుకున్నారు, బాగా ఫైన్కి వచ్చారు, ఆయన వాళ్ళ డాడీ కష్టపడినందుకు మీ పేరు బాగానే తీసుకొస్తున్నారు అని చెప్పేసి. రీసెంట్గా చైనా వెళ్ళి కూడా ఇంటర్నేషనల్గా వెళ్ళి వచ్చాడండి. అందరూ కూడా బాగా వెళ్ళాడు. మన ఇండియా తరపున వెళ్ళి ఫస్ట్ తీసుకొచ్చాడని చెప్పేసి అందరూ సరదా పడ్డారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చిన్నప్పుడంటే నేను వంట చేసుకుంటూ ఉంటుంటే వాడు డాన్స్ వేస్తున్నాడు. నేను మళ్ళీ లోపలికి వచ్చేసరికి సిగ్గిపడిపోయి దాగుండేవాడు అనమాట. దాగుంటే నేను చూసి ఏరా అంటే వేయలేదు. వాళ్ళ నాన్నగారికి వచ్చి చెప్పాను అనమాట. చెప్తుంటే సరే అమ్మా అయితే సరే ఉండండి అని చెప్పేసి వీడికి వేరేగా డాన్స్ అంటే మామూలుగా సినిమా పాటలు డాన్స్లు అది కాకుండా వేరే చేద్దామని చెప్పేసి అప్పుడే మా లక్క కొలది వాడి లక్క గురించి బిబాయ్ డాన్సింగ్ అని చెప్పేసి ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి, కొత్తగా పెట్టారు. అప్పుడు అతని దగ్గర జాయిన్ చేసామండి. అది కంటిన్యూ అయిపోతున్నాడండి 4th స్టాండర్డ్ నుంచి. చైతన్య ఇన్ని విజయాలు సాధించడం వెనుక కోచ్ సోహల్ పాత్ర చాలా ఉందని తండ్రి రాజేష్ చెబుతున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎందులో ఆసక్తి ఉందో తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని రాజేష్ అంటున్నారు. 7 సంవత్సరాల వయసు నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నది ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళి మన ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఎండాకాలం సెలవులో 40 days కోర్స్ కింద ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి ఉడా చిల్డ్రన్ థియేటర్లు పెడుతుండేవారు, డిఫరెంట్ కోర్సులు. అందులో ఈ డ్యాన్స్లో జాయిన్ చేయడం జరిగిందండి. అందులో ఇది బీబాయింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ అన్నది తెలిసింది. అదైతే డిఫరెంట్గా ఉంటుందని ఆలోచన అందులో జాయిన్ చేసామండి. జాయిన్ చేస్తే అక్కడ మాకు సోహెల్ సింగ్ గిల్ అని ఒక మంచి మ్యాచర్ దొరికారండి. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన గైడెన్స్లోనే ఇంతవరకు డెవలప్ అయ్యాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్ తీసుకుని ఈరోజు ఆయన న్యూజిలాండ్లో ఉన్నారు. అయినప్పటికీ వీడు ఏ రోజు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తారు. ఎవ్రీ సండే ఫోన్ చేసి డ్యాన్స్ అంతవరకు ఇంప్రూవ్ అయ్యింది, ఈ చేసిన వీడియోస్ అవి చెక్ చేయడం కూడా చేస్తుంటారండి. అందులో డెవలప్మెంట్ కనబడాలని కొత్త టిప్స్ అవి చెప్తూ ఉంటారు. యాజ్ ఏ పేరెంట్గా పిల్లడు ఒక స్థాయికి వెళ్ళాలన్నది ప్రతి పేరెంట్ ఆశ. కాకపోతే వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది మనం అబ్జర్వ్ చేసి అదే దాంట్లో ఎక్కడ పక్కన ఇంకో వేరే ట్రాక్లోకి వెళ్లకుండా దాన్ని అలాగ ఫ్లో కంటిన్యూ చేయించుకుంటూ వెళ్ళడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వస్తుందన్నది నా ఆలోచన. తాను కోరుకుంటున్నట్లుగా ఒలింపిక్స్ లో కూడా చైతన్య పాల్గొని మెడల్ సాధించాలని, అలాగే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని అందరం కోరుకుందాం. డాన్సింగ్ లో ఎరగదీస్తున్నాడు. ఇప్పటికే జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, ఎన్నో పథకాలు కూడా సాధించాడు. అలాగే ఇటీవల చైనాలో జరిగిన వరల్డ్ యూత్ బ్రేకింగ్ ఛాంపియన్లో కూడాను మంచి ప్రతిభను కనబరిచాడు. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్లోని బంగారు పథకం సాధించడమే అని చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సత్యాతో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్.
వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.